ఉన్నారు. ఆయన్ని ఇంటర్వ్యూకి సాదరంగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాను. సార్ నమస్తే. 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 మిమ్మల్ని చేయడం అంటే, ఒక ఇంటర్వ్యూ చేయడం అంటే ఒక సముద్రంలోకి దిగినట్టు ఉంటుందనమాట. ఎందుకంటే మీకు ఎన్ని వైపులా అన్ని నదులన్నీ వచ్చి మీ దగ్గరే కలుస్తాయి. దిల్ రాజు గారి ఆఫీస్‌లోకే కలుస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో నదులన్నీ కూడా. ఇన్ని బ్యాలెన్స్ చేయడం, ఇన్ని వర్కౌట్ చేయడం, ఇన్ని మేనేజ్ చేయడం అన్నది మీకు ఎలా సాధ్యమవుతున్నది అనేది. అంటే ఒకసారి చిరంజీవి గారు ఒక మాట అన్నారు. ఏదో నాకు ఒక టాపిక్‌లో వచ్చినప్పుడు, సరే ఇలా ఒక పదవి అనుకుందాం. ఆ పదవి వస్తే వాళ్ళని నేను తీసుకుంటే ఎలా ఉంటది? అంటే నాకున్న వర్క్‌కి ఇవన్నిటికి అని ఒకసారి డిస్కషన్ జరిగింది. మీరు అడిగారా చిరంజీవి గారిని? ఒక టాపిక్‌లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు. రాజు, ఇది పెద్ద కష్టమైందేం కాదు. ఎన్ని పనులైనా మనం చేసే కెపాసిటీ ఉంటుంది. పోతే నువ్వు వర్క్ డివైడ్ చేసి ఎవరి ద్వారాకి ఇవ్వడం. అంటే ఎగ్జాంపుల్, దేశ ప్రధాని కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు ఒకరే. కానీ దాన్ని డివైడ్ చేసి మొత్తము ఈయన రాష్ట్రాన్ని నడుపుతాడు, ఆయన దేశాన్ని నడుపుతాడు. సో పెద్ద కష్టమైంది ఏముంది? నిజంగా మనం డిజైన్ చేసే దాంట్లో ఆధారపడి ఉంటుంది అనేది నాకు అప్పుడు అర్థమైంది. అర్థమైన తర్వాత ఐ స్టార్టెడ్ అప్పటి వరకు ఒక ఇండిపెండెంట్గా ఉన్న నేను, వై నాట్ దీన్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళి ఎవరిది వాళ్ళకు వర్క్ ఇస్తే నిజమే కదా మనం ఎంతైనా పని చేయొచ్చు అని. ఆ ఫార్ములా చిరంజీవి గారు చెప్పిన తర్వాత వర్కౌట్ చేసుకుంటే నాకు చాలా బాగుంది. సో మీరేమి ఎక్కడ కూడా ఓవర్ బర్డెన్డ్గా కానీ లేకపోతే కన్ఫ్యూజన్ ఉండకూడదు. వర్క్ లోడ్ ఉండొచ్చు. వర్క్ లోడ్ ఉంటే దాన్ని డివైడ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూ అనుకుందాం. నాకు యాక్చువల్ మార్నింగ్ వేరే షెడ్యూల్ ఉంది. వేరే షెడ్యూల్ ఉండడం వల్ల నేను మీకు టైం మళ్ళీ చెప్తాను అని చెప్పాను. ఆ షెడ్యూల్ పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ కానీ ఇమ్మీడియట్లీ చెప్పాను, ఈ టైం నా స్లాట్ ఫ్రీ అయింది. సో నాగేందర్ గారికి ఎలాగో ఈరోజు టైం ఇస్తామన్నాము, ఆ షెడ్యూల్ని ఎక్కడికి షిఫ్ట్ చేయండి అంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. కానీ చాలా ఇది బర్డెన్సమ్మే కదా సార్. బాధ్యతలు ఎక్కువగా మోస్తున్న కొద్దీ దాంట్లో మంచి పేరు ఉంటుంది, ఎక్కడో చిన్న మిస్ఫైర్ అవ్వడం, దానిలో చెడ్డ పేరు. మళ్ళీ ఇప్పుడు పేరు కోసం చూస్తే అవన్నీ సమస్యలు ఉంటాయి. మేము పని చెయ్యాలి, ఆ చేసే పనిని దిగ్విజయంగా సక్సెస్ చేయాలి. సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తాయి పని చేసేటప్పుడు. సక్సెస్లో నుంచి ముందుకెళ్ళాలి. ఫెయిల్యూర్ వస్తే ఓహో ఇది ఎందుకు ఫెయిల్యూర్ వచ్చింది, ఎందుకు తప్పు చేశాము, దాన్ని కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసుకోకుంటే కొలాప్స్ అవుతాం. కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడమే. ఓకే, మీరేం కరెక్ట్ చేసుకున్నారు సార్? ప్రతి ఒక్కటి నాకు అంటే ప్రతి సినిమా నాకు ఎక్స్పీరియన్సే. ఆ సినిమా ఆడింది అంటే ఓకే, మనం అనుకుంది ఏమేమి వర్కౌట్ అయింది, ఎందుకు ఆడింది, డైరెక్టర్తో నాకున్న వేవ్ లెంత్ ఏంటి. డైరెక్టర్ అల్టిమేట్గా అది కొత్త వాళ్ళు కావచ్చు, సినిమాలు తీసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళతో వేవ్ లెంత్ లేనప్పుడు మిస్ఫైర్ కొడుతుంది. గేమ్ చేంజర్ కదే జరిగింది సార్. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, అంటే చాలా ఇంటర్వ్యూలలో నేను గేమ్ చేంజర్ గురించి మాట్లాడేసాను, అది పక్కన పెడదాం. సో లైఫ్లో జరిగేది, నేను తీసిన 58 సినిమాల్లో సక్సెస్ ఫెయిల్యూర్స్లో ఉన్న ఫార్ములా అదే. అంటే బేసిక్గా మీరు యూఆర్ ఇంటూ టూ మెనీ, అంటే చాలా కార్యక్రమాల్లో, చాలా విభాగాల్లో, అవతల ఎగ్జిబిటర్స్ లేకపోతే థియేటర్స్, ఇవన్నీ మొత్తం టోటల్గా సినిమా ఇండస్ట్రీలో ఎన్ని విభాగాలు ఉన్నాయో అన్నిట్లోనే దిల్ రాజు గారి కాంట్రిబ్యూషన్, దిల్ రాజు గారి వర్క్ ఉన్నాయి. దానివల్ల మీ బేసిక్ వ్యవహారం అంటే ఒక మంచి సినిమాలు తీయడం, కథలు వినడం అనే ఒక దిల్ రాజు ఈరోజు ఉన్నాడా అంటే మీరు సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు దానికి ఓన్లీ క్రియేటివ్ వర్క్ ఫ్రమ్ 7 to 9 మార్నింగ్ అంతే. 7 గంటల నుంచి 9 గంటల వరకు నేను చేసే పని క్రియేటివ్ వర్క్. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే దానికి సంబంధించి పని కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత ఏదున్నా మీటింగ్ రూపంలోనే జరుగుతుంది, బట్ క్రియేటివ్ డెసిషన్స్ ఉండవు. మీటింగ్ జరుగుతాయి ఒకవేళ ఎక్స్టెండెడ్గా, దాంట్లో ఏమనుకున్నామో అది రీచ్ అయిందా లేదా అనేది అది ఏదన్నా కావచ్చు, దాని రూపంలో జరుగుతుంది. అంటే ఒక కామన్ యాంగిల్లో తీసుకుంటే కనుక ఒక మనిషి ఎన్ని పనులు చేయగలిగినా ఆ సున్నితమైన పనులు ఒక్కొక్కసారి ఈ భారమైన పనుల కిందన పడి నలిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు 7 to 9 అంటున్నారు, కానీ పూర్వం దిల్ రాజు 24 గంటలు కథలు వినడం మీద కథా రచయితలతో, దర్శకులతో కూర్చుని డిస్కస్ చేసినప్పుడే మీరు మంచి మంచి సినిమాలు తీయగలిగారు. ఇప్పుడు బలగం వచ్చింది, రాలేదా? సంక్రాంతికి వస్తున్నాం, వచ్చింది కదా. ఇదే వర్కింగ్ స్టైల్లో. కానీ వేరే సినిమాలు వచ్చాయి చూడు, అక్కడ డైరెక్టర్తో నాకు సింక్ లేదు. డైరెక్టర్స్తో సింక్ ఉంటే డెఫినెట్గా నేను అనుకుంటుంది, డైరెక్టర్ చెప్పింది నాకు అర్థమైంది, నేను అనుకుంటుంది, మా ఇద్దరు వేవ్ లెంత్ కుదిరితే డెఫినెట్గా అద్భుతాలు జరుగుతాయి.
అదే ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, నా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు తమ్ముడు కూడా అంతే, రేపు మీరు సినిమా చూస్తారు, ఇట్స్ డైరెక్టర్ ఫిలిం, కానీ దిల్ రాజుగా నేను చేయాల్సింది అదే చేశా. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు అనిపించింది చెప్పా, ఎడిటింగ్ రూమ్లో నాకు అనిపించింది చెప్పా. వేరేదంతా వేణు వాట్ ఎవర్ యూ వాంట్ యూ టేక్ ఇట్. టీం ఉన్నారు, టీంతో కలిపి వేణు కూర్చొని బడ్జెట్లు వర్కౌట్ చేసుకోవడం, అన్ని వర్కౌట్ చేసుకోవడం, అద్భుతంగా సినిమా తీసి ఇచ్చాడు. అది రేపు 4th రోజు రిజల్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు తమ్ముడు టాపిక్ ఇస్తారు కాబట్టి, తమ్ముడు సినిమా టైటిల్ ఏమో పవన్ కళ్యాణ్ గారి టైటిల్, ఇదేమీ ఫ్యామిలీ డ్రామా కాదు, ఇది చాలా ఓ ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ అని ఎందులోనో ఎక్కడో మీరు అన్నారు. ఇప్పుడు ఈ రోజునున్న సినిమా పూర్తిగా మారిపోయింది సార్. అంటే మనం రెగ్యులర్గా తీసి ఏదో చూపిద్దామంటే కుదిరే వ్యవహారం. ఎగ్జాక్ట్లీ, మీ క్వశ్చన్ నేను ఇమీడియట్లీ ఆన్సర్ ఇస్తున్నాను. అదే తమ్ముడు. మీరు తమ్ముడు టైటిల్ అనుకోగానే ఇదేదో అక్క తమ్ముడు ఒక సాఫ్ట్ సినిమా అని అందరూ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నారు. దిల్ రాజు ఆనంద్ నుంచి ఇంకోటి ఏదో వస్తుందిరా ఫ్యామిలీ సినిమా, మరో శతమానం తమ్ముడు అక్క తమ్ముడు అన్న తమ్ముడు స్టోరీ చెప్తాడు. కాదు, ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. ఏ సర్టిఫికేట్ ఎందుకు తీసుకున్నారు మీరు? అంత చాలా గర్వంగా చెప్తున్నారు. ఏ సర్టిఫికేట్? అదే ఇప్పుడు మీరే అన్నారు కదా, ఆడియన్స్ మారారు, ఆడియన్స్ కోరుకున్న సినిమాలు ఇవ్వాలి. మారారంటే అలాగే నా సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్లో బూత్లో ఉండవు. యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం, యాక్షన్ హై వోల్ట్ యాక్షన్ ఉండడం వల్ల వాళ్ళు యూఏ కోసము కొంచెం ట్రిమ్ చేయమన్నారు. లేదండి మేము ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే తీసాము, విల్ గో హెడ్, దాంతో ఏమి జరగదు. ఇవాళ ఆడియన్స్ వైలెన్స్ సినిమాలు చూస్తున్నారు, వైలెన్స్ సినిమాల్ని బ్లాక్ బాస్టర్ హిట్ చేసేసారు. లైక్ ఇప్పుడు యానిమల్ ఉంది, ఎంత పెద్ద సక్సెస్ అయింది. హిందీలో ఒక కిల్ సినిమా ఉంది, ఎంత పెద్ద సక్సెస్ అయింది. మలయాళంలో మార్కో అనే ఒక సినిమా ఉంది. అంటే చూస్తున్నారు. ఇప్పుడు మార్కో, కిల్లు, యానిమల్ అంతా ఈ సినిమాలో వైలెన్స్ ఉండదు, బట్ వైలెన్స్ ఉంటుంది. ఈ కథకు కావలసిన వైలెన్స్, అక్క కోసం తమ్ముడు చేసిన వైలెన్స్, అక్క తమ్ముడు రిలేషన్ ఏంటి, అది అసలు నిజంగా రిలేషన్ ఏంటి అనేది చూడబోతున్నారు. వైలెన్స్తో అక్క తమ్ముడు సంబంధం చెప్తున్నారు, అనుబంధం. ఇది చాలా విచిత్రమైన ఈక్వేషన్, కొత్తది, అది ఎక్స్పీరియన్స్. శ్రీరామ్ వేణు నా కథ చెప్పినప్పుడు చెప్పాడు, సార్ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తీద్దాం ఈ సినిమా. అంటే మీరు అప్పుడు ఒకసారి ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, యానిమల్ వస్తే చూశారు కదా, అలాంటి కథ ఎవరైనా చెప్తే నేను తీస్తానని చెప్పారు. ఆ తర్వాత విన్న కథ ఇది? లేదు, ఇది యానిమల్ కంటే ముందు చెప్పిన కథనే. పోతే ఇప్పుడు అది యానిమల్ రిలీజ్ అయిన తర్వాత అర్థం అవుతుంది. ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ ఎమోషనే కదా అది. అవును, కానీ వాళ్ళు ఎలా చెప్పాడు సందీప్, ఒక వైలెన్స్ ఫిలింగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చెప్పాడు. సో ఇది అలాంటిదే. ఓకే, ఇదంతా ఒక 80% ఫిలిం ఇన్ ద ఫారెస్ట్. ఇదంతా మెజారిటీ ఫిలిం 24 hours జరుగుద్ది. సినిమా మొదలైపోయి ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతే అక్కడి నుంచి అంతా ఒక రోజులో జరుగుద్ది. 2.5 గంటల సినిమా, 2 hours 34 minutes విత్ రోలింగ్ టైటిల్స్ అండ్ స్మోక్ కార్డ్స్, ఎవ్రీథింగ్. 2.5 గంటలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.